ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్. కానీ ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు అందరినీ టెన్షన్ పెట్టొస్తుంది. ఫైనల్ రోజున వర్షం పడితే ఏమవుతుంది? మ్యాచ్ రద్దయితే ట్రోఫీ ఎవరికి ఇస్తారు? ముందుగా సెమీఫైనల్ గురించి మాట్లాడితే డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా మరొకసారి తన శక్తి చూపించింది. ముంబై వాంకడే స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో చేరింది. ఇప్పుడు ఆదివారం అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే మొదటిసారి. మరోసారి ఆసక్తికర విషయం ఏంటంటే గత సంవత్సరం జరిగిన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో కూడా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇదే మొదటి ఫైనల్. ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలని కివీస్ భావిస్తోంది. మరోవైపు ఇండియా మాత్రం వరుసగా రెండో టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని పట్టుదలతో ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆతిథ్య దేశం టీ20 వరల్డ్ కప్ గెలవలేదు, డిఫెండింగ్ ఛాంపియన్ టైటిల్ నిలబెట్టుకోలేదు. అందుకే ఇండియా ఇప్పుడు ఒక నినాదంతో ముందుకు దూసుకెళ్తోంది, హిస్టరీ డిఫీట్ హిస్టరీ రిపీట్. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న, ఫైనల్ రోజున వర్షం పడితే ఐసీసీ ఇప్పటికే మార్చి 9ను రిజర్వ్ డే గా ప్రకటించింది. మార్చి 8న మ్యాచ్ జరగకపోతే మరుసటి రోజు మ్యాచ్ నిర్వహిస్తారు. ఒకవేళ మొదటి రోజు మ్యాచ్ ప్రారంభమై మధ్యలో వర్షం పడితే రిజర్వ్ డే రోజున ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మ్యాచ్ కొనసాగుతుంది. అంపైర్లు మ్యాచ్ పూర్తి చేయడానికి అదనంగా 2 గంటల సమయం కూడా ఇస్తారు. కనీస ఓవర్లు ఎంత? గ్రూప్ మ్యాచ్ల్లో ఫలితం రావాలంటే ఇరు జట్లు కనీసం 5 ఓవర్లు ఆడాలి. కానీ సెమీఫైనల్లో లేదా ఫైనల్ మ్యాచ్ల్లో కనీసం 10 ఓవర్ల చొప్పున బ్యాటింగ్ చేయాలి. మ్యాచ్ టై అయితే ముందుగా సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. సూపర్ ఓవర్ కూడా టై అయితే ఫలితం వచ్చే వరకు వరుసగా సూపర్ ఓవర్లు కొనసాగుతాయి. మరి రిజర్వ్ డే కూడా రద్దయితే ఒకవేళ 2 రోజుల్లో కూడా 10 ఓవర్ మ్యాచ్లు కూడా సాధ్యం కాకపోతే ఐసీసీ నిబంధనల ప్రకారం ఇండియా మరియు న్యూజిలాండ్ ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. అంటే ఇద్దరికీ ట్రోఫీ ఇవ్వబడుతుంది. అయితే మీ అభిప్రాయం ఏంటి? ఈ ఫైనల్లో ఇండియా గెలుస్తుందా లేక న్యూజిలాండ్ శాకిస్తుందా? కామెంట్ లో తప్పకుండా చెప్పండి.